పేపర్ అనాలిసిస్లో భాగంగా మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే. రామ్మోహన్ రావు గారు, ఈరోజు తెలంగాణలో దాదాపుగా మార్చి 31 నుంచి ఏదైతే ఇంతవరకు తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం అద్దె భవనాల్లో ఉంటూ సంవత్సరానికి వచ్చి దాదాపుగా 800 కోట్లు వెచ్చిస్తూ ఈ 10-12 ఏళ్లలో వేల కోట్లు వెచ్చించినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో దాని పరిష్కార దిశగా మార్చి 31 నుంచి సొంత భవనాల్లోకి ప్రభుత్వ కార్యాలయాలు రాబోతోంది. దాదాపుగా ఏపీ ప్రభుత్వం మొత్తం కార్యాలయాన్ని ఖాళీ చేసి ఏపీకి వెళ్ళిన తర్వాత కూడా ఆ కార్యాలయాన్ని వాడుకోకుండా ఇన్నాళ్ళు సంవత్సరానికి వచ్చి దాదాపు 800 కోట్లు ఎందుకు వృధా చేశారు, ఎన్నాళ్ళు మళ్ళీ ఎందుకు దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు రేపు మార్చి 31 నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా సొంత భవనాల్లోకి రాబోతా ఉన్నాయి. ఏమంటారు దీని గురించి? రహీం గారు, మీకు అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అంటే ప్రభుత్వం అంటే డబ్బు ఎట్లా దుర్వినియోగం చేస్తుందో, ప్రజల సొమ్ము అంటే ప్రజల ట్యాక్స్ పేయర్స్ మనీని ఎట్లా దుర్వినియోగం చేస్తుందో మంచి ఉదాహరణ చెప్తున్నారు. సంవత్సరం నెలకు 700 కోట్ల రూపాయలు అంటే 1000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఒక పథకానికి పనికొచ్చేది కదా. విభజన జరిగి 10-12 ఏళ్ళు అయిపోతుంది. 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని కూడా అయిపోయింది. అంతకు ముందే 10 ఏళ్ల కన్నా ముందే చాలా మన భవనాలు ఇక్కడ ఖాళీ చేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయారు. ఆ ఖాళీలు అయిపోయింది. 10 ఏళ్ల తర్వాత ఒక్కటి కూడా లేదు ఇప్పుడు. అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భవనం కూడా ఒక్కటి కూడా దాని స్వాధీనం ఉండలేదు. కానీ చూస్తున్నాం, మనం చాలా ఉదాహరణ కూడా చెప్పగలుగుతాం. చాలా వాళ్ళు ఖాళీ చేసిన భవనాలు ఇప్పటి వరకు కూడా అంటే తొండలు గుడ్లు పెడుతున్నాయి, పెద్ద ఎలుకలు పందికొక్కులు తోడుతున్నాయి. దాన్ని పట్టించుకునే వాళ్ళు లేదు. అంటే నిర్వహణ దీని కిందికి రాలేదు. మనం వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, తాళాలు వేసుకున్నారు వీళ్ళు. తెలంగాణ ప్రభుత్వం దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దాన్ని మెయింటెనెన్స్ కూడా చేస్తున్నారు. దానివల్ల వచ్చిన సమస్య. రెండోది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మధ్య అన్నారు, అంటే వచ్చే 2 నెలల్లో ఒక్క భవనం కూడా మనం అద్దె భవనం అన్నిటికీ వీలైనంత అడ్జస్ట్ చేసుకోండి, మీరు సొంత భవనాలకు వెళ్ళిపోండి అని. ఇది ఒక పెద్ద కుంభకోణం జరుగుతుంది రహీం గారు. సమస్య ఏంటంటే, ఈ అద్దెదారులతో అంటే అద్దెలు ఎక్కువ ఉంటాయి ప్రభుత్వ అద్దెలు అంటే, అద్దెదారులతో ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందం అయిపోయేదాకా అని కొందరు, అయిన తర్వాత కూడా మొన్న పోయిన సంవత్సరం కూడా మళ్ళీ లీజ్ అగ్రిమెంట్ రాసుకున్న సందర్భాలు చూసుకుంటున్నాం మనం. అంటే అంటే అవినీతి కేంద్రంగా జరుగుతున్న సమస్య. ప్రభుత్వం ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుంది. వచ్చే మార్చి 1 నాటికి పూర్తి స్థాయిలో 31 నాటికి పూర్తి స్థాయిలో ప్రభుత్వ భవనాలకు మారాలి, అద్దె భవనాలకు ఖాళీ చేయమన్నది. దాని కూడా టైం ఇచ్చినట్టే కదా. జనవరి, ఫిబ్రవరి 2 నెలలు టైం అవుతున్నట్టే కదా మనకు. అంటే ముందు ఖాళీ చేయాలంటే 2 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి. కనుక నోటీస్ ఇచ్చేసి మార్చకపోతే ఆయా శాఖాధిపతుల జీతాల నుంచి కట్ చేస్తే మనకు గట్టి ఆర్డర్ ఇవ్వండి. ఎందుకు కాదు చెప్తాను. అంటే ఇట్లా మెల్లమెల్లగా తాకీదులు జారీ చేస్తే లాభం లేదు. 12 ఏళ్ల తర్వాత కూడా ఇంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే భవనాలు సరిపోయినప్పుడు ఇవాళ తెలంగాణ దానికి సరిపోదా? శాఖలు అవే ఉంటాయి. కలవకనే చాంతాడే, ముంతకనే చాంతాడే సామెత. శాఖలు అవే ఉంటాయి. కానీ అడ్జస్ట్మెంట్ లో ఉద్యోగులు తక్కువ ఉంటారు, పని తక్కువ ఉంటుంది, పని భారం తక్కువ ఉంటుంది, స్పేస్ తక్కువ అవుతుంది. ఈ అద్దె భవనాల విషయంలో సంబంధించినటువంటి విషయంలో దాదాపుగా ఇటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఏపీ కార్యాలయాలు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా దాన్ని వాడుకోవటానికి మన విశ్లేషకులు రామ్మోహన్ గారు చెప్పినట్టుగానే ఎందుకో దీనికి సంబంధించినటువంటి వెనక భారీగానే కుంభకోణం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టే అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆ అద్దె భవనాలు సంవత్సరాల బట్టి లీజుకు దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు తీసుకుంటూ దానికి సంబంధించినటువంటి అద్దె ఒక ఎత్తు అయితే దానికి ప్రభుత్వ లెక్కల్లో చూపిస్తూ ఇంకొక సంబంధించిన అద్దె చూపిస్తూ ఈ విధంగా వెనక పెద్ద స్కామ్ జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు. దానికి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఈ అద్దెలకు సంబంధించినటువంటి విషయంలో దాదాపుగా 9,600 కోట్లు ఈ 12 ఏళ్లలో ఎంత వృధాగా వాడుకున్నారంటే, ఎంత ప్రజల సొమ్ముని ప్రభుత్వం ఏ విధంగా వృధాగా ఖర్చు పెట్టిందనే విషయంలో రామ్మోహన్ గారు మరింత విశ్లేషణ ఇస్తారు. రామ్మోహన్ గారు కంటిన్యూ చేయండి. చూసాను కదా, విద్యుత్ సమస్య ఇట్లా కరెంటు 3 సార్లు పోయింది. ఇప్పుడే మనం మాట్లాడుతున్నప్పుడే పోతుంది వస్తుంది. దీన్ని బాగు చేయడానికి 9,600 కోట్లు పనికి వస్తాయా లేవో చెప్పండి కదా. అంటే ప్రభుత్వం ఒకటేమో అధికారులు అలసత్వము, దాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం. ఇక్కడి నుంచి పైదాకా, కింది నుంచి పైదాకా అందరికీ లంచాల మళ్ళీ ఎట్లా సంపాదించుకోవచ్చు అని చూస్తున్నాను. వాళ్ళ సమస్య వస్తుంది అంటున్నాను. ప్రభుత్వం పాలకులు మారింది కానీ పాలన తీరు ఏం మారలేదంటున్నాను. గతంలో అంటే ఇప్పుడు అంతే. గతానికి ఇప్పటికి ఇంకా తేడా ఉంది. వాళ్ళు 10 ఏళ్ళు కంటిన్యూ చేశారు, ఇట్లాంటి అద్దె భవనాలు నడిపించారు. వీళ్ళు 2 ఏళ్ళ నుంచి కంటిన్యూ చూస్తున్నాం మనం. అంటే ప్రభుత్వం ఆటగాళ్ళు మారుతున్నారు, ఆట నియమాలు మారతలేవు. దానివల్ల వస్తున్న సమస్య. ఆటగాళ్ళు మారి మళ్ళీ అదే కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే అందరూ చెప్పుకునే మాట, ఇప్పుడు ఈ ప్రభుత్వం పెద్ద అవినీతి పేరుస్తున్నా. అంతకుముందు కేంద్రీకృత అవినీతి ఉండే, ఇవాళ వికేంద్రీకృత అవినీతి జరిగిందంటూ అందులో ఇది కూడా భాగం అంటున్నాం.
ఇవాళ అద్దె భవనాలు ఖాళీ చేయమని ముఖ్యమంత్రి స్వయంగా తాకీదు ఇచ్చినా కూడా 2 నెలల క్రితం ఇప్పటి వరకు ఖాళీ చేయలేదు, దాన్ని ప్రభుత్వ భవనాలకు మార్చలేదని అర్థం చేసుకోవచ్చు. ఆర్ఎండ్బి శాఖ ఏం చేస్తున్నది, లేకుంటే ఇతరత్ర ఈ ప్రభుత్వ భవనాల మెయింటెనెన్స్ ఏం చేస్తుంది చూస్తున్నాం కదా. అడిషనల్ గా ప్రత్యేకించి ఒక 10 నిధులు కేటాయించి 9,600 కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఒక 500 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా అన్ని భవనాలు మళ్ళీ కొత్తగా తయారైపోతే సమస్య లేదు. ఇప్పటికైనా సరే ఆ యుద్ధ ప్రాతిపదికన ఈ భవనాలు ఖాళీ చేయించాలి. మార్చి 1 తర్వాత ఒక్క భవనం కూడా అద్దె భవనంలో కొనసాగడానికి వీలు లేదంటే అప్పుడు ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది తప్ప మంత్రాలకు చింతకాలు రాలవు. ఇంకా చూస్తే ఇంకా 4 ఏళ్ళని ఇదే పరిస్థితి ఉంటుంది కనుక ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. ప్రభుత్వంలో అధికారులు గట్టిగా పైనుంచి నియంత్రించాలి. దానికి రాజకీయ నాయకత్వమే కూరుకోవాలి. ఇప్పుడు మీరు పై అధికారులు కూడా అందరికీ కింద నుంచి మీ దాకా వాటాలు ఉంటాయి కనుక పై అధికారులు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు. రాజకీయ నాయకత్వం గట్టిగా అయితే దీనికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ప్రస్తుతం అన్న మేల్కొన్నారు, దానికి సంబంధించినటువంటి మేల్కొనటం అని కాదు, కాగానే ప్రభుత్వ ఖజానాని ఈ విధంగా ఖాళీ చేస్తూ ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి ఖజానా కూడా రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే ఇదేదో ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చాను, కాబట్టి ఇక్కడ చూస్తే మొత్తం ఖాళీ బిందెలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పడం చూసాం. అనేక బహిరంగ సభల్లోనే పక్క తెలంగాణ రెవెన్యూ ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఖర్చులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వానికి వస్తున్న రెవెన్యూ ఎంత, ప్రతి నెల ఎంత అప్పు అవుతున్నాము అనేటువంటి విషయాన్ని కూడా గతంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వటం మనం ఎన్నోసార్లు చూసాం. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రెవెన్యూ ఏ విధంగా ఉన్నటువంటి పథకాల విషయంలో ఏ విధంగా రెవెన్యూ ఎంత ఖర్చు అవుతుంది, తెలంగాణకు సంబంధించినటువంటి ఖర్చులు ఎంత, నెలవారీ ఖర్చులు ఎంత, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో మనం చూసాం. దాని గురించి వివరణ ఇవ్వటం మనం చూసాం. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం ఒక్కొక్కటి ఆ దిశగా ప్రయాణం చేస్తుంది. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ప్రభుత్వ ఖజానాను ఏ విధంగా సేవ్ చేయాలి, దీని ఉన్నటువంటి రెవెన్యూ పరిస్థితులు ఏంది తెలంగాణకు సంబంధించిన విషయంలో ఇప్పుడు ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి లెక్కలు పత్రాలన్నీ చూస్తూ దాంట్లో ముందడుగు భాగంగా మార్చి 31 నుంచి ఈ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి అద్దె నుంచి సొంత భవనాల్లో మారేటువంటి ఆలోచన ఇప్పటికైనా రావటం కూడా మంచి తరుణమే. కంటిన్యూ చేయండి రామ్మోహన్ రావు గారు. చూశారు కదా, కరెంట్ పోయిన ప్రతిసారి కూడా మనం డిస్టర్బ్ అవుతున్నాం. దీనికి మాత్రం మనం చూస్తున్నాం మనం. అందుకని ఏమంటున్నా అంటే రాజు గారు, ఇప్పుడు ఇప్పటికైనా అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది అంటున్నా. అనుభవానికి వచ్చింది కదా, మీరు చెప్పారు, ఆ లెక్కలు కూడా చెప్తాను నేను. మన రేవంత్ రెడ్డి గారు ఒక 10 సార్లు చెప్పారు, నన్ను కోసిన డబ్బులు లేవు, నన్ను చంపిన డబ్బులు లేవు అని చెప్పి ఉద్యోగుల జీతభత్యాలు డిఆర్ గురించి మాట్లాడితే వాళ్ళని ఉద్దేశించి అన్నారు. అప్పుడు లెక్క చెప్పారు ఆయన, నెలకు 25,000 కోట్ల రూపాయల మనకు ఖర్చు ఉన్నది, దానిలో 3 ఖర్చులు అంటే అయ్యగారి సంపద, అమ్మగారి పసుపు ఉన్నట్టు. ఒకటేమో ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు నెంబర్ 1. రెండోది అప్పుల వడ్డీలు, అసలు వడ్డీలు కట్టడం. మూడోది సంక్షేమ పథకాలు. వీటికి మొత్తం మూడింటికి కావాల్సింది అంతా 25,000 కోట్ల రూపాయలు కావాలి ప్రతి నెల. వచ్చేది ఎంత? 16,500 నుంచి 18,000 కోట్ల రూపాయలు. గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ విమర్శించేదంటే మేము అధికారం అప్పగించడానికి 18,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం వచ్చేది, 20,000 కన్నా ఖర్చు ఎక్కువ ఉండేది కాదు, మళ్ళీ పెరిగింది కదా అని. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, 18,500 కోట్ల నుంచి 16,500 కోట్లకు పడిపోయింది. అంటే ప్రతి నెల సుమారు 8,500 కోట్ల రూపాయలు కొత్తగా అవసరం పడుతున్నాయి. అంటే లోటు బడ్జెటే ఉన్నది. ఇక అభివృద్ధికి పథకాలకు ఎక్కడ ఉంటాయి? మింగమెత్తుకులేదు మీసాలకు సంపెంగని చెప్పి ఓ 4,000 కోట్ల అప్పు చేసి మొదలు పెడదాం మూసీ నది ప్రక్షాళన అంటున్నారు. చూస్తున్నాం మనం. అంటే అదే చెప్తున్నాను కదా, తలదూర కంట లేదు మెడకు డోల్ లాగా మూసీ ప్రక్షాళన పట్టుకుంటున్నాడు. దాని నేనన్నమాట కాదు, నిన్ననే స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా నిన్నగా మొన్న అసెంబ్లీ చివరి రోజు నాడు అగ్రవర్దీన్ ఓవైసీ గారు స్పష్టంగా అన్నారు, అయ్యా నది పుట్టినప్పటి నుంచి కిందాక, మన మూసీ నది మొదలైనప్పటి నుంచి కింది దాకా మీ ప్లాన్ ఏంటిది? కేవలం ఈ 11 కిలోమీటర్లు అంటున్నారు, సంగతి ఏంటి అని చెప్పి ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాటు, అట్లాగే హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ అంటున్నారు. మరి నది పుట్టింది ఎక్కడ, మూసీ నది అని ఆయన ఆ సంశయం వాడికి సభ్యులతో సమాధానం చెప్పించుకొని మరీ మాట్లాడారు. అనంతగిరి కొండలో ఉంటుంది, మర్చిపోయింది ఆయన, అనంతగిరి కొండలని మర్చిపోయిండు కనుక అక్కడి నుంచి పుడుతుంది కదా. దాని సంగతి, ఆ పైన సంగతి కాలుష్యం నివారిస్తారా లేకుంటే కింది నుంచే నివారిస్తారా? మరి కింద కృష్ణానదిలో కలిసేదాకా చాలా ప్రాంతాల నుంచి పోతుంది కదా, సుమారు 250-300 కిలోమీటర్లు పారే మూసీ నది ఎట్లా చేస్తారో అని అడిగింది. దానికి సమాధానం లేదు వీళ్ళ దగ్గర, సమస్య లేదు అట్లా. అంటే చారణ కోటికి 12 మసాలు ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వ నిర్వహణకే ఇంత ఖర్చు అవుతున్నప్పుడు, నిర్వహణ సంక్షేమ పథకాలకి అప్పుల ఆస్తులకు ఖర్చు అవుతున్నప్పుడు లంకె బిందెలు న్యాయం వచ్చినమ్మా అనేది చాలా తప్పుడు మాట్లాడుతున్నాను. ఎందుకంటే అప్పటికే మీరు మేనిఫెస్టో వద్దు ఇంత అప్పులు చేశారు వాళ్ళు, అందుకని రాష్ట్రం నాశనం అయిపోయిందని వాళ్ళే చెప్పారు కదా. అప్పులు లేవని కాదు, అప్పులు ఉన్నాయి, కానీ అప్పులు చెప్పే క్రమంలో వీళ్ళు హైప్ క్రియేట్ చేసి చెప్తున్నారు అంటున్నాను. కాదు నివేదిక చూసిన అసెంబ్లీ సాక్షిగా
ఆర్థిక మంత్రి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పిన బడ్జెట్ చూసినా కూడా బడ్జెట్ అప్పులు కేవలం 4 లక్షల కోట్ల లోపే ఉన్నాయి. అట్లానే అంతకుముందు 71,000 అందులో కలిసినాయి. తర్వాత కార్పొరేషన్ అప్పులు, తర్వాత ఏంటంటే గ్యారంటీ అప్పులు కలిపితేనే అన్ని కలిసి 6 లక్షల కోట్లు కూడా 5 లక్షల చిల్లర అవుతున్నది అని వీళ్ళేమో బీఆర్ఎస్ చెప్తుంది. అసెంబ్లీ సాక్షి కూడా ఆర్థిక శాఖ మంత్రి చెప్పిండు. మరి 8 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు ఇష్టమైన అప్పులు ఇన్నోన్నాయని ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ లోనే ఇక్కడ అదే అంటున్నా కదా. అక్కడ 13 లక్షల కోట్లని పాట పాడుతున్నాయి ప్రతిపక్షాలు, ఇక్కడనేమో 6 లక్షల కోట్లు అంటున్నారు. చూస్తున్నాం మనం. ఎందుకంటే ఇవన్నీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేయడానికి చేస్తున్న పని అంటున్నాను. అధికారం శాశ్వతం కాదు, పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. రహీం గారు తల్లి చనిపోతాడు, కొడుకు ఆస్తిని అనుభవిస్తాడు, అప్పులు కూడా అనుభవించాల్సిందే కదా. అట్లానే అధికారం అనే ఆస్తిని గత ప్రభుత్వం ఇచ్చిపోతే దాన్ని అనుభవించే క్రమంలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ఆస్తులు ఉంటే అప్పులు కూడా ఉంటాయి, అప్పులు లేకుండా ఎట్లా ఉంటాయి? తక్కువ ఎక్కువ అంతే తేడా. ఆనాటికి ఉన్న రూపాయి విలువ ఈనాటికి ఉన్న రూపాయి విలువ ఎక్కువ తేడా ఉంది. 2014 రూపాయలు డాలర్ విలువ ఎంత, ఇవాళ ఇవాళ విలువ ఎంత అన్నాడు. 60 ఏంటి 90 రూపాయలు అయింది డాలర్ విలువ, డాలర్ రూపాయి మారకం విలువ. చూస్తున్నాం కదా. అటువంటి అప్పుడు అప్పులు ఉంటాయి, ఇవి ఉంటాయి. అప్పు చేసి పప్పు కూడా తింటున్నామా, అప్పు చేసి అభివృద్ధి చేసామా చూడాలి కదా. అందుకని ఇవన్నీ కూడా ఇప్పుడు చేస్తున్న పని కూడా అదే అంటున్నాయి. ప్రభుత్వం కూడా చేస్తున్న పని, ప్రభుత్వం నడపడానికి నిధులు లేవన్నప్పుడు అభివృద్ధికి ఎక్కడి నుంచి తీసుకొస్తారు నిధులు, ఎట్లా ఆర్థిక స్థితిని మందగించిన ఆర్థిక స్థితిని ఎట్లా బాగా చేసుకుంటారని ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం నడపాల్సిన బాధ్యత మీది. లేవు డబ్బులు లేవు అని చేతులు ఎత్తే అసలు ఆమె మీరు చేయాల్సిన పని ఏంది? ప్రజలే చేసుకుంటారు. ప్రజలు పన్నులు కట్టకుండా ఎవరి సంసారం వాడు చేసుకుంటారు కాదు కదా. అందుకనే ప్రజా పనులు చేయాలంటే అప్పులు చేయాల్సిందే, ప్రజా పనులు చేయాల్సిందే, దానికి తగ్గట్టుగా బడ్జెట్ ను సేకరించుకోవాల్సిందే. ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్లగా రద్దు చేస్తూ పరోక్ష పన్నులు పెంచుకుంటూ చేస్తున్న ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రానికి ఉన్న వెసులుబాటు రాష్ట్రానికి లేదు కనుక ఈ పన్నులు అప్పులను చూపించుకుంటూ అనవసరంగా కాలయాపన చేయాల్సిన అవసరం లేదు. ప్రజల పనులు చేయమని కోరదాం మనం. రామ్మోహన్ గారు, ఇంకొక చూసుకుంటే ఇటు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇక 2 రోజుల నుంచి సరే మొన్నటి వరకు ఏదైతే ప్రాజెక్టుల విషయం, నీళ్ల విషయంలో అయితే తెలంగాణ అసెంబ్లీలో భారీ ఎత్తున గొడవలు ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు ఇటు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉంది ప్రస్తుతం చూసుకుంటుంటే. ఎందుకంటే గత 2 రోజుల నుంచి చూసుకుంటే చంద్రబాబు మీద వైసీపీ అయితే మూకుమ్మడి దాడి చేస్తూ ఉంది. ఇటు రాయలసీమ విషయంలో అతని స్టేట్మెంట్ ఇచ్చినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన స్టేట్మెంటు ఇది నీకు తగునా అంటూ కూడా వైసీపీ అయితే మూకుమ్మడి దాడి చేస్తుంది. ఇటు పక్కేమో చంద్రబాబు నాయుడు కూడా నీళ్ల మీద రాజకీయాలు చేయొద్దు ప్లీజ్, ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి, అదే విషయంగా పోలవరం విషయంలో కూడా రాజకీయాలు చేయొద్దు, తెలంగాణ విషయంలో సంబంధించినట్టు ఏదైతే భావోద్వేగాల్ని ఈ విధంగా వాడుకోవద్దు రాజకీయాల రూపంలో అంటూ కూడా ఇటు పక్క చంద్రబాబు మాట్లాడటం జరుగుతోంది. ఓవరాల్గా చూసుకుంటే ఎందుకు అసలు ఎక్కడ లోపం జరిగింది, ఏ లోపంతో స్టేట్మెంట్ ఇచ్చారు, ఎందుకు చంద్రబాబు ఈ విషయంలో వైసీపీ విలన్గా చూపిస్తూ ఉంది, చేసే ప్రయత్నం చేస్తుందంటే ఏమంటారు? రహీం గారు, మనకు అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీలో బాంబు వేలిస్తే ఎక్కడ పడ్డది, అది పోయి అక్కడ పడ్డది. పోతిరెడ్డిపాడు దాటి ఆంధ్రప్రదేశ్ లో పడ్డది. చూస్తున్నాం కదా. మన రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, నేను పోతిరెడ్డిపాడు విషయంలో చాలా వరకు బీఆర్ఎస్ అన్యాయం చేసింది, నేను రాగానే గమనించిన మన చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్ సర్క్యూట్ రూమ్ లో మాట్లాడాను, 4 గోడల మధ్య మాట్లాడాను. ఆయన నా మీద గౌరవంతో, ఎంత పెద్ద మాట అంటే నా మీద గౌరవంతో అంగీకరించారు, నేను చెప్పిన ప్రతిపాదనకు పోతిరెడ్డిపాడు ఆపారు అని చెప్పి ఆయన కాలంలో పనులు ఆపారు. ఈ విషయంలో క్లారిటీ ఉన్నది. కానీ దానికి ఎవరు ఇవ్వాల్సింది ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మీద మాట తూలిండు, అక్కడ మాటకు అక్కడ జవాబు ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు సన్నాయి నౌకర్లోకి మిగతా మిగులు జలాలు వాడుకుంటే తప్పేంది, అది ఇది మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి అన్న మాట తప్పు, గతంలో ఆగింది, ఎన్జిటి వల్ల ఆగింది, ఎన్జిటి ఆర్డర్ ఇస్తే ఆగింది అనే మాట బీజేపీ మన కేంద్ర ప్రభుత్వ సలహాదారు, అంటే కేంద్ర జలవనరుల సలహాదారు గతంలో, ఇప్పుడేమో మహారాష్ట్ర సలహాదారు వెదిర శ్రీరామ్ నిన్నగాక మొన్న తెలంగాణ బీజేపీ ఆఫీస్ లో ఒక మీటింగ్ పెట్టి చెప్పారు కదా క్లియర్ గా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపితే ఆపమంటే ఆపనా మేము, అంతకని ఏం లేదా స్పష్టంగా చెప్పిండు. ఆ మాట చంద్రబాబు నాయుడు తెలవదా, ఎందుకు చెప్తున్నాడు? దీన్ని ఏమైందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మాటను మీరే రాయలసీమ ద్రోహి, రాయలసీమ బిడ్డ అంటారు. ఇద్దరు రాయలసీమ బిడ్డలే. అసలు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ముఖ్యమంత్రులు ఎవరైనా అందరూ రాయలసీమ వాళ్ళే కదా. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అంతే కదా. రాయలసీమ ద్రోహి అని జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ నిందిస్తుంది, ఎవరిని నిందిస్తున్నది చూస్తున్నాం కదా మనం. అటువంటి అప్పుడు ఈయన ఒక్క మాట చెప్పొచ్చు కదా, ఇదే మాట ఎన్జిటి ఆపిందని. ఎన్జిటి ఆపిందంటే ఇటు మనకు బీఆర్ఎస్ కు మైలేజ్ వస్తుంది, అంటే తన శిష్యుడికి నష్టం జరుగుతుంది, అంతే కదా.
ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మాట తప్పు అని ఎందుకు ఖండించలేకపోతున్నావు ఏది చంద్రబాబు నాయుడు అంటున్నాను నేను. ఇటు బీఆర్ఎస్ కూడా మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో స్పష్టంగా ఆర్డర్ చూపెట్టింది. 2023లో ఎన్జిటికి మేము వెళ్ళాం కనుక తీర్పు వాళ్ళు ఇచ్చిండు, పోతిరెడ్డిపాడు ఆపండి అని తీర్పు ఇచ్చిన తర్వాతనే పనులు ఆగినాయి అని అంటున్నారు. వెదల శ్రీరామ్ ఏమంటున్నాడు, ఆగినాయి కానీ ఆల్మోస్ట్ ఆల్ 90% పనులు పూర్తి అయిపోయినాయి, కాలువల పనులు, ఇక ఆపినా ఒకటి ఆపకపోయినా ఒకటి అని సన్నాయి నెక్కులు బీజేపీ నొక్కుతుంది. ఈ మూడు పార్టీల మూడు ముక్కల ఆటలో 4వ ముక్క వైసీపీ. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేసిన దాని మీద అక్కడ ముసలం పుట్టింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. రేవంత్ రెడ్డి ఆపమంటే ఆపినావా లేదా, ఆపలేదు అంటే ఎప్పుడు ఆగితే చెప్తే అయిపోద్ది కదా. నేను చెప్పాను, జీవోలు చూపించాను. ఇప్పుడు ఎన్జిటి ఇచ్చిన తీర్పు ఉన్నది, ఎన్జిటి ఇచ్చిన ఆర్డర్ ఉంది కదా, అది కూడా చూపించుకుంటే నా హయాంలో ఆగలేదు బాబు, మీ హయాంలో ఆగింది అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా 2023లో ఉన్నది మీరు కదా అని చెప్పొచ్చు కదా అంటున్నాను. ఎందుకు చెప్తలేరు అంటే ఇందులో ఏమున్నది, అమెరికా జోక్యం లేదు, ట్రంప్ జోక్యం లేదు అని మా మోడీ గారు ఎట్లా చెప్పలేకపోతున్నా కరెక్ట్ గా ఈయన కూడా అదే కదా. రేవంత్ రెడ్డి అన్నమాట తప్పు, రేవంత్ రెడ్డి అన్న దాని ప్రకారం నేను ఆపలేదు, అంతకుముందు ఆగింది అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటున్నాడు. ఇక మిగులు జలాల గురించి నేను మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి, మన నీటిపారుదల శాఖ మంత్రి రామాయణ అంటే మాట్లాడుతున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి మేము వాడుకుంటే తప్పేంది, మిగులు జలాలు ఉన్నాయి కదా అందరు బాగుండాలి, ఇవి కాదు చేయాల్సింది. మీరు పోయి అక్కడ పై ప్రాజెక్టులన్నిటికీ నాకు అభ్యంతరం లేదని రాసి ఇవ్వండి, ఎందుకు కాదు చెప్తాను. 948 టీఎంసీలు తెలంగాణకు పోవాల్సింది, దేవాదులతో సహా అన్నిటికీ మేము అనుమతులు ఇచ్చుకోండి, అంత వాళ్ళ కేటాయించిన నీళ్లు మేము మేము అభ్యంతరం చెప్పమనండి. కాళేశ్వరంలో అభ్యంతరం చెప్పలేదా? అబద్ధాలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు. కాళేశ్వరంలో అభ్యంతరాలు చెప్పిండు. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాళేశ్వరం మీద అభ్యంతరాలు చెప్పిండ్రు. ఇవన్నీ రికార్డు ఉంటది కదా అంటున్నాను. అందుకనే ఈ గిల్లి కజ్జాలు వద్దు, రెండు రాష్ట్రాల ప్రజల మధ్యన విన్ సొల్యూషన్ ఉంటుంది, ఒకటి ఇద్దరు గెలిచే సొల్యూషన్ ఉంటుంది. దాని వైపు ఇటు రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు నాయుడు, అక్కడ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, ఈ నలుగురితో పాటు నీటి రంగ నిపుణులు నిలిపియాలి. ఇరు రాష్ట్రాల మధ్యన భావోద్వేగం సృష్టించి భావోద్రేకాలను రేకెత్తించే ఇటువంటి అంశాలు నీటి పంచాయతీని కేంద్ర ప్రభుత్వం తీర్చాలి. అసలు దోషం అంతా కేంద్రం అంటున్నాడు. కానీ ఈ మధ్య ఒక మంచి పని చేసింది, ఏదో కమిటీ వేసింది కదా, ఆ కమిటీ ద్వారా తీరిస్తే బాగుంటది అంటున్నాను. రేవంత్ రెడ్డి చెప్పిన అసెంబ్లీ సాక్షి చెప్పిన మాటలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత, అధికారం ఆ మాటలకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కనుక ఆయన అది విడిచిపెట్టి డొంక తిరుగుడు మిగతా అన్ని విషయాలు మాట్లాడడం వల్ల తప్పించుకుంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి చెప్పిందే కరెక్టా అనే మాట అనుమానం ఉంటది. వైసీపీ దీన్ని క్యాచ్ చేసుకుంటది. వైసీపీ దీన్ని రాజకీయం చేస్తారు తప్పనిసరి. వైసీపీ నోరు మూతపడాలంటే దీన్ని చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా మీ హయాంలోనే బీఆర్ఎస్ వాళ్ళు అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసు వేసింది ఎన్జిటి తీర్పు వచ్చింది, దానివల్ల మీ హయాంలో ఆగిపోయిందంటే అయిపోద్ది కదా. ఆగింది నిజం, ఎప్పుడు ఆగింది కావాలి కదా. అవసరమైతే నిజ నిర్ధారణ కమిటీ వేస్తా అన్నారు కదా రేవంత్ రెడ్డి. మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, ఇదంతా చాలా డొంక తిరుగుడు, చాలా దాగుడు మూతల రాజకీయాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళని అన్నాడు కదా ఆయన, మాజీ ముఖ్యమంత్రి వస్తాడా, హరీష్ రావు వస్తాడా, లేకుంటే అక్బరుద్దీన్ ఓవైసీ బీజేపీ నుంచి ఒకరు, అట్లాగే కాంగ్రెస్ నుంచి ఒకరు, అందరిని వేద్దాం పోయి అక్కడ నిజ నిర్ధారణ మన సిపిఐ నుంచి సాంబశివరావు గారు అందరు పోయి అయిపోద్ది కదా అన్నారు కదా. మరి ఎందుకు వేయడం లేదు, ఎందుకు పోవడం లేదు వీళ్ళు అంటే దాని మీద కూర్చి కాలాహ అంటే వీళ్ళందరూ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు పోతిరెడ్డి పాటు. కానీ ప్రజల నోళ్ళని మనం వస్తున్నారు, ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు, విద్వేషాలు సృష్టిస్తున్నారు. ఇది వాళ్ళ ఆటగా సాగుతుంది. ఈ ఆట ఆపాలి, ఎక్కడో ఆగాలంటున్నాను నేను. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసి మిగులు జలాలు ఏమిటి, మిగులు జలాలు ఉంటే కూడా మిగతా రాష్ట్రాలకు ఎందుకు హక్కు ఉంటుంది అంతా చంద్రబాబు నాయుడుగా అన్ని విషయాలు తెలుసు, కానీ దాస్తున్నాను. మిగులు జలాల్లో కూడా వరద జలాలు మిగులు జలాలు ఏమైనా ఉంటే కూడా పై రాష్ట్రాలకు వాటా వస్తుంది గోదావరిలో అంటున్నాను. కృష్ణాలో మిగులు జలాలు లేవు, నీళ్ళే తక్కువ ఉంటాయి. గోదావరిలోని మిగులు జలాల విషయంలో, వరద జలాల విషయంలో మీద ఉన్న తెలంగాణకు, అటు పైన ఉన్న ఒరిస్సాకు, ఛత్తీస్గఢ్కు, మహారాష్ట్రకు, మీద 4 రాష్ట్రాలకు హక్కు ఉంటుంది అంటున్నాడు. దాన్ని జలవనరుల నిపుణులే చెప్తున్నారు. దాన్ని శాశ్వతంగా పరిష్కరించే పద్ధతి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కమిటీ ముందు మన సుప్రీంకోర్టు కూడా అన్నది కదా, కమిటీ ముందు మీరు పెట్టండి, కమిటీలకు వెళ్ళండి, అక్కడ అన్యాయం జరిగితే ఇక్కడ రండి అన్నది. తెలంగాణ వేసిన క్రిమినల్ కేసును అనవసరంగా మెయింటైన్ కాదు, మీరు చేయాల్సిన పని ఏంటంటే సివిల్ కేసు 131 సెక్షన్ ప్రకారం సివిల్ కేసు వేసుకోండి ఇదే కోర్టులో, అప్పుడు మేము తీర్పు చెప్తాం. అంతకంటే ముందు అమికేబుల్ సెటిల్మెంట్ చేయడానికి కమిటీలు ఉన్నాయి కదా, అక్కడ కేంద్ర జలవనరుల శాఖ వేసిన కమిటీలో మీ వాదన వినిపించండి అని చెప్పి స్పష్టంగా చెప్పింది కదా అంటున్నాను. అంటే రామారావు గారు ఇక్కడ ప్రధానంగా రాయలసీమ మీద చంద్రబాబు ఈ నీటి విషయంలో ఏం మాట్లాడారు? పదే వైసీపీ దీన్ని ఇప్పుడు బయటపెట్టి ఈ విధంగా అనటం ఎంతవరకు కరెక్టు? రాయలసీమ అంటే అంత చిన్న చూప అంటున్నారు, ఏ విషయంలో అండి?
ఎట్లా లేదు. నా ఉద్దేశం ఏంటంటే అసలు ప్రాంతాలు పక్కన పెట్టాక రాయలసీమలో చాలా మంది మిత్రులు ఉన్నారు. మేమంటే ఈ ప్రాంతాలను పక్కన పెట్టి ఆలోచించాల్సిన సమస్య. రాయలసీమ మేధావులే, నీటి వనరుల నిపుణులే. నాకు బొజ్జ దశరథరామరెడ్డి గారు ఆనాడే మహారాయలసీమ ఉద్యమానికి శ్రీకారం చుట్టినవాడు. అటువంటి వాళ్ళ నుంచి మొదలుపెట్టి నీటి రంగ నిపుణులు ఏమంటున్నారంటే ఇప్పుడు పోలవరం మలకచెర్ల, పోలవరం నల్లమల సాగర్ పేరు మీద మాకు అన్యాయం చేస్తున్నారు. మాకు వెలిగొండ నుంచి మొదలుకొని మా పాత ప్రాజెక్టులు పూర్తి చేయండి మహానుభావ, కొత్తగా మాకు ఏం అవసరం లేదు, ఉన్నదాన్ని పూర్తి చేయండి, అప్పుడు మాకు మా నీళ్లు మాకు వస్తాయి. అనవసరంగా తెలంగాణతో పంచాయతీ పెట్టుకొని మీరు మాకు నష్టం చేస్తున్నారు, రాయలసీమ ప్రజలను అన్యాయం చేస్తున్నారు, మొత్తుకుంటున్నారు వాళ్ళు. రాయలసీమ మేధావులు కానీ, నీటి రంగ నిపుణులు కానీ, రాజకీయ నాయకులు కానీ. దాన్ని పడతలేదు. నా ఉద్దేశం ఏంటంటే రాయలసీమ ఎవరు అన్యాయం చేసింది? బేసిన్ రీత్యా చూస్తే కృష్ణా జలాలు రాయలసీమకు మనకు హక్కుగా ఉండవు, కానీ తెలుగు గంగ నుంచి మొదలుకొని తీసుకుపోతున్నాం, దాన్ని ఖరారు చేసుకుందాం అని. కానీ కేసీఆర్ గారు ఒక మంచి మాట అన్నారు, బేసిన్లు బేసిజాలు లేవు, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలన్నాడు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసిపోయినని వీళ్ళే తెలుగుదేశం వాళ్ళు బదనం చేశారు కదా అన్నాడు. తప్పు అంటున్నాడు. అంటే నీటి రంగం పిలిపించి దీన్ని శాశ్వతమైన పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. జీరో సమ్ గేమ్ ఆడొద్దు, విన్ సొల్యూషన్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ రైట్ రామ్మోహన్ గారు, చక్కటి విశ్లేషణ అందించు ధన్యవాదాలండి. ఇది వాటి పేపర్ అనాలిసిస్లో ప్రముఖ విశ్లేషణ. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.